నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. రీసెంట్గా ఛత్తీస్గఢ్ హైకోర్టు ఒక తీర్పునైతే చెప్పడం జరిగింది. అదేమిటంటే భార్యతో బలవంతపు అసహజ శృంగారం నేరం కాదంటూ ఒక తీర్పుని వెలువరించడం జరిగింది. దాని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ అయినటువంటి లాయర్ తిరుమలరావు సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా పేరు తిరుమలరావు. సుమన్ టీవీ యాజమాన్యానికి, సుమన్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తిరుపతి గారు ఒక సమస్యను తీసుకొచ్చి పెట్టారు. దాని గురించి ఇప్పుడే నేను తెలుసుకున్నాను. ఛత్తీస్గఢ్ హైకోర్టు ఈ మధ్య రీసెంట్గా భార్యతో చేసే అసహజమైనటువంటి శృంగారం నేరం కాదని ఈ మధ్య రీసెంట్గా హైకోర్టు వారు ఒక తీర్పు ఇచ్చారు. దాని మీద మేము కూలంకషంగా డిస్కస్ చేశాము. కానీ మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దానికి సంబంధించినటువంటి ఎలాంటి తీర్పులు, అలాంటి దానికి ఉద్దేశించిన తీర్పులు ఎలాంటివరకు రాలేదు. అది వాస్తవంగా అయితే మామూలుగా పీనల్ సెక్షన్ ప్రకారం అది నేరమే. భార్యకి ఇష్టం లేకుండా శృంగారంలో పాల్గొన్నా కూడా నేరం కిందే పరిగణించి దానికి సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. అలా ఎవడైనా చేస్తే, భార్యకి ఇష్టం లేకుండా సెక్స్ కోరికలతోటి సెక్స్ చేస్తే భర్త భార్యతోటి, దానికి భార్య కంప్లైంట్ చేస్తే తప్పకుండా అతను శిక్షించబడతాడు. ఇది చట్టంలో ఉంది. కానీ ఏ పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ హైకోర్టు అలాంటి తీర్పు ఇచ్చిందో దాని గురించి కూలంకషంగా డిస్కస్ చేయాలి. దాని మీద ఏదన్నా అప్పీల్ సుప్రీంకోర్టులో వేసారో లేదో కూడా తెలుసుకోవాలి. వాస్తవంగా మాత్రం అది ఆడ మనిషికి ఇష్టం లేకుండా అలా చేయటం, ఏ ఆడ మనిషినా సరే, ఈవెన్ భార్య కానీ ఇంకా ఎవరినైనా సరే చేయటం కూడా నేరం. అది కూడా అసాంఘికంగా చేయటం అనేది ఇంకా నేరం కింద పరిగణిస్తాయి కోర్టులు. కానీ ఈ విషయం మీద డిస్కస్ జరుగుతూ ఉంది. చాలా హైకోర్టు కూడా దాని మీద కూలంకషంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. మా న్యాయవాద వర్గాల్లో కూడా ఆ విషయం మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి సుప్రీంకోర్టు వాళ్ళు ఏమి నిర్ణయిస్తారనే విషయాన్ని త్వరలో మనకు తెలుస్తుంది. కానీ వాస్తవంగా మాత్రం చట్ట ప్రకారం స్త్రీకి ఇష్టం లేకుండా ఎలాంటి కామ వాంఛలతోటి, సెక్స్ తోటి అసహజంగా కార్యకలాపాలు చేస్తే అది నేరంగా పీనల్ కోడ్ పరిగణిస్తుంది. కొత్తగా వచ్చిన చట్టాల్లో, బిఎన్ఎస్ చట్టాల్లో కూడా ఆ విషయం మీద చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. కానీ ఏ పరిస్థితుల్లో ఇచ్చిందనే విషయం మీద పూర్తి జడ్జిమెంట్ చదివిగానే నేను చెప్పలేను తిరుపతిరావు గారు. సార్, ఆ హైకోర్టు ఆ విధమైన తీర్పులు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? వాస్తవంగా ఆ కేసు పరిస్థితులు, ఆ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత చెప్పాల్సిన విషయాలు ఇవన్నీ. ఎందువల్లంటే అది ఏ కండిషన్స్ లో ఇచ్చారు అనేది మనం చూసుకోవాలి. రెండోది, హైకోర్టు జడ్జెస్ ఇచ్చిన తీర్పులు కాబట్టి దాన్ని ఆ స్టేట్ తప్పకుండా పరిగణించాలి. దాన్ని ఒక మంచి అయ్యగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అది ఏ పరిస్థితులు ఇచ్చారనే విషయం మాత్రం పూర్తి కేసు గురించి చదివితే కానీ మనకి అర్థం కాని పరిస్థితి. ఒకవేళ వాళ్ళకి బాధితులకు ఏదైనా ఇంకా న్యాయం జరగలేదు అనుకుంటే, హైకోర్టు తీర్పు వాళ్ళకి ఇష్టం లేకపోతే, వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించే అధికారం వాళ్ళకు ఉంది. దానికి సంబంధించిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. పోవచ్చు. సుప్రీంకోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుందో అదే ఫైనల్ అవుతుంది. అంతేగాని హైకోర్టు తీర్పు అనేది ఫైనల్ కాదు. సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే ఫైనల్. అందువల్ల సుప్రీంకోర్టులో ఏమన్నా ఫైల్ చేశారా లేదా అనేది మాత్రం మనం చూడాలి. మిగతా కోర్టులు కూడా దీని మీద దృష్టి సారించి దీన్ని ఎంతవరకు న్యాయమైంది, అది ఏ కేసు, ఎందువల్ల జరిగిందనే విషయాన్ని తప్పకుండా పరిశీలించి తగినటువంటి న్యాయం బాధితులు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఒకవేళ భార్య మనస్తాపానికి గురై చనిపోయినట్లయితే భర్తకి ఏమన్నా శిక్షలు పడే అవకాశం ఉంటుంది సార్? తప్పకుండా శిక్ష పడుతుంది. నిజంగా అతను చేసినటువంటి ఇలాంటి చర్యల వల్ల ఆవిడ మనోవేదనకు గురయ్యి దానివల్లే చనిపోయిందని కనుక రుజువు అయితే తప్పకుండా ఇండియన్ పీనల్ కోడ్లో 306 సెక్షన్ కింద డెఫినెట్ గా వాడు నేరస్తుడి కింద పరిగణిస్తారు. అతన్ని జైల్లో వేస్తారు. సెక్షన్స్ కూడా అలాగే చూపిస్తున్నాయి, చెప్తున్నాయి. ఎన్నో కేసులు, అలాంటి కేసులు శిక్షలు పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.